హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ ఇంటి వంట. ప్రతిరోజు రెండు విభిన్న రుచులతో సరికొత్త టేస్ట్లతో మీ ముందుకు వస్తున్న మీ ఇంటి వంటలో ఈరోజు హౌస్ వైఫ్ కళ్యాణి గారు వచ్చి మనకు రెండు విభిన్నమైన వంటలను చేసి చూపించబోతున్నారు. ఇంతకీ కళ్యాణి గారు చేసే ఆ రుచులు ఏంటి, ఆ వెరైటీ రెసిపీస్ ఏంటి తెలుసుకుందామా? హాయ్ కళ్యాణి గారు. హాయ్. ఏం చేస్తూ ఉంటారు మీరు? నేను బ్యూటిషియన్ అండి. సో బ్యూటిషియన్ అనగానే మనకు చాలా చిట్కాలు చెప్పేచ్చు మీరు. ఈ రోజు మీ ఇంటి వంట వ్యూవర్స్ కోసం మీరు ఎలాంటి రెసిపీ చేయాలనుకుంటున్నారు? ఇవాళ కాశ్మీరీ మురుగు లజీజ్ రెసిపీ చెప్తున్నానండి. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చికెన్, మిరియాల పొడి, నూనె, కారం పొడి, టమాటా ముక్కలు, దాల్చిన చెక్క పొడి, ఉప్పు, మెంతుల జీలకర్ర పొడి, ఉల్లిపాయ ముక్కలు, పెరుగు, నెయ్యి, అల్లం వెల్లుల్లి ముద్ద. సో కళ్యాణి గారు, కాశ్మీరీ మురుగు లజీజ్ అన్నారు కదా, అసలు ఈ ఐటమ్ ఎక్కడి నుంచి మీరు నేర్చుకున్నారు? ఇది మా హస్బెండ్ ఒక దగ్గర హోటల్లో తిన్నారు. ఆయన మంచి కుక్ అన్నట్టు, ఓకే, బెస్ట్ కుక్ ఆయన చూపించారు. ఓకే, మంచి కుక్, అలాగే మంచి ఫుడ్ అన్నమాట. బాగా వెరైటీ ఐటమ్స్ తింటూ ఉంటారు. సో అక్కడ నుంచి ఆయన నేర్చుకొని వచ్చి మీకు నేర్పించారు. మీరు ఫస్ట్ టైమే బాగా చేసేసారా? బాగా చేశాను. ఓకే, మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా వారు బిజినెస్ మ్యాన్. బిజినెస్. బ్యూటిషియన్ అంటే ఇంట్లోనే పెట్టుకున్నారా లేకపోతే బయట పార్లర్? ఓకే. పిల్లలండి ఏం చేస్తుంటారు? ఇద్దరు బాబులు. ఇద్దరు బాబులు చదువుకుంటున్నారా? బీటెక్ అయిపోయింది పెద్ద బాబుది, చిన్న బాబు మెడిసిన్ చేస్తున్నాడు. ఓకే. చికెన్ అంటే నాకు చాలా ఇష్టం. మరి ఇది ఎలాంటి ఐటమ్? కర్రీ ఐటమా లేకపోతే ఫ్రై ఐటమ్? గ్రేవీ టైప్ ఐటమ్. సరే, అయితే వంట స్టార్ట్ చేద్దాము. ముందేం చేయాలి? ఫస్ట్ మనం మ్యారినేషన్ చేసుకోవాలండి. చికెన్ కావాలా? చికెన్ కావాలి. సో చికెన్ ఆల్రెడీ నీట్ గా శుభ్రం చేసుకుని పెట్టుకున్నాము. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మనము. చికెన్ మ్యారినేషన్ చేయాలండి. ఓకే. పెరుగు ఇవ్వండి. ఓకే, చికెన్ వేసాము, తర్వాత పెరుగు కర్డ్ తీసుకుంది. ఇది హాంగ్ కర్డ్ అండి. హాంగ్ కర్డ్ అంటే గట్టిగా ఉండాలి పెరుగు. ఓకే. దీనికి గడ్డ పెరుగు ఒక 5 స్పూన్స్ 6 స్పూన్స్ వేసి సో మీ నేటివ్ ఎక్కడండి కళ్యాణి గారు? ఆదిలాబాద్ అండి. ఆదిలాబాద్లో ఐటమ్స్ స్పెషల్ ఏంటి ఎక్కువ? నార్మల్గా ఇక్కడ హైదరాబాద్ ఎలా ఉంటుందో అలాగే సేమ్ వంటలన్నీ ఇలాగే ఉంటాయి. సేమ్ అలాగే. ఓకే, ఇంకా ఏమైనా స్పెషల్ ఉందా ఆదిలాబాద్ది? ఇంకా ఏం స్పెషల్ లేదు. ఏం లేదు, మీరు ఉండడమే స్పెషల్. ఓకే. అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి, 1 స్పూన్ వేసుకొని మళ్ళీ తర్వాత కుకింగ్ ఉల్లిపాయ ముక్కలు వేసాక మళ్ళీ వేయాలి. ఓకే. మిరియాల పొడి ఇవ్వండి. ఓకే. మిరియాల పొడి మనం 1/4 టీ స్పూన్ అంతా వేయాలి. ఓకే. సోక్ చేసేటప్పుడు మిరియాల పొడి వేసేయాలి. దాల్చిన చెక్క పొడి ఇవ్వరా. ఓకే. ఈ దాల్చిన చెక్క ఏంటంటే వేడి కూడా కంట్రోల్ అవుతుంది, ప్లస్ అది కూల్ కూడా ఉంటుంది, హెల్త్ పాయింట్ కూడా మంచిది. ఓకే. సో దాల్చిన చెక్క కొంచెం ఘాటుగా అనిపిస్తుంది కదా? ఏం కాదండి, ఏం కాదు. ఓకే. తినేటప్పుడు జస్ట్ మనం చెక్క తింటున్నప్పుడు మాత్రం స్పైసీనెస్ అనిపిస్తుంది, కానీ హెల్త్ పాయింట్కి ఇది చాలా మంచిది. ఓకే అండి. మరి బ్యూటిషియన్ కోర్స్ మీ ఇంట్రెస్ట్తో చేశారా? ఇంట్లో వాళ్ళు ఇంట్లోనే ఉంటావు కదా, ఎలాగో చేసుకో, అమ్మాయి కదా? లేదండి, నా ఇంట్రెస్ట్తో చేశాను. మీ ఇంట్రెస్ట్. మీకు మీరు చేసుకోవడం ఇంట్రెస్ట్, వేరే వాళ్ళకి చేయడం ఇంట్రెస్ట్? వేరే వాళ్ళకి చేయడం, నా సొంతంగా చేసుకోవడం ఇంట్రెస్ట్ లేదు. నేను చాలా సింపుల్గా తయారవుతాను. ఇప్పుడు చూస్తేనే తెలిసిపోతుంది నాకు. సాల్ట్ ఇవ్వరా. సో సింపుల్గా ఉండడంలోనే అందం అనేది ఉంటుందండి, అందుకే మీరు చాలా అందంగా ఉన్నారు. ఉప్పు వేయాలండి. ఓకే. ఉప్పు 1/2 స్పూన్, మళ్ళీ దాంట్లో కర్రీలో వేయాలి చేశాక. సో గ్రేవీ అప్పుడు కూడా మనకి గ్రేవీ ఏదైనా ఉంటుంది కదా, గ్రేవీలో కూడా సరిపోయినట్టు వేసుకోవాలి. నేను మన మ్యారినేషన్ ఒక మోస్ట్ ఆఫ్ ది ఒక 3-4 అవర్స్ పెడితే బాగుంటుంది. మామూలుగా 1/2 అవర్ పెట్టినా సరిపోతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం వేయాలండి నెక్స్ట్? నెయ్యి, కొంచెం నెయ్యి ఒక 2 స్పూన్స్ వేసుకుంటే చాలు. సో మీ వారికి ఇష్టమని ఇంకా మీరు ఏమైనా కష్టపడి నేర్చుకున్న ఐటమ్స్ ఉన్నాయా? చాలా నేర్చుకున్నానండి. ఫిష్ వెరైటీస్. ఓకే. ఫిష్ వెరైటీస్ అంటే ఇష్టం. మా బాబుకి చాలా ఇష్టం, మా పిల్లలిద్దరికి. చికెన్ ఒకటి ఇష్టం. ఓకే అండి. ఇప్పుడు మనం నెయ్యి కూడా వేసేసాము, తర్వాత ఏం చేయాలి? ఒక స్టవ్ వెలిగించి బాగా పెట్టాను. సో ఇప్పుడు మనం ప్రిపేర్ చేసేది గ్రేవీ అండి. సో ఇందులో ఎక్కువ ఆయిల్ కూడా మనకి పట్టదేమో? నార్మల్గా పడుతుంది. ఇంకొక స్పూన్, చిన్న స్పూన్, టేబుల్ స్పూన్ కదా, టీ స్పూన్తో వేస్తున్నాం కాబట్టి సరిపోతుంది. మనకు ఇక్కడ తీసుకున్న మటన్ చికెన్ బట్టి ఎంత ఆయిల్ కావాలో చూసుకోవచ్చు.
ఉల్లిపాయ ముక్కలు వేస్తాము. సో ఆయిల్ వేడిన తర్వాత ఆనియన్స్ వేస్తాం. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, కొంచెం డార్క్ బ్రౌన్. సో నార్మల్ ఖాళీగా ఉన్నప్పుడు బ్యూటీ కోర్స్ కాకుండా ఇంకేమైనా ఇంట్రెస్ట్ ఉన్నాయా? పెయింటింగ్ క్లాసెస్ అవి చేసుకుంటూ ఉంటానండి. సో పెయింటింగ్ కూడా బాగా చేస్తారు మీరు? క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటారు? క్లాసెస్ కూడా ఇస్తుంటాను. గ్రేట్. ఇంకా కుకింగ్ క్లాసెస్ కూడా ఇస్తూ ఉంటాను. కుకింగ్ క్లాసెస్ కూడా, గ్రేట్. సో అన్ని రకాల ఐటమ్స్, అంటే ఓన్లీ మన ఆంధ్ర ఐటమ్సే కాకుండా అవుట్ ఆఫ్ స్టేట్ ఐటమ్స్ అన్ని చెప్తాను. ఓకే. మీ స్టడీస్ ఏంటి? నేను ఇంటర్ వరకు చదివాను. ఓకే. సో అది కొంచెం కలర్ చేంజ్ అయింది, నెక్స్ట్ టైం వేయాలి. అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. అది అందులో వేసాం కదండి, కొంచెం దీంట్లో వేసుకోవాలి. సో మ్యారినేషన్కి కాకుండా గ్రేవీకి కూడా యూజ్ చేసాము. గ్రేవీ కూడా యూజ్ చేస్తాం. టమాటోస్ వేసి వేస్తాము. సో ఆనియన్స్ బాగా కలర్ వచ్చిన తర్వాత టమాటో ఆనియన్స్ కలర్ వచ్చాక మనం అల్లం వెల్లుల్లి ముద్ద వేయాలి. తర్వాత టమాటో వేసుకోవాలి. టమాటో ముక్కలు కూడా వేసాము. ఇప్పుడు ఏం చేయాలండి? దీన్ని కొంచెం మగ్గనివ్వాలి, మూత పెట్టించేసి. మూత పెడదామా? సో మరి మీకు నార్మల్గా పెయింటింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ కోర్స్ ఇలాంటివి కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా కరికులర్గా ఇష్టం ఉన్నాయన్నా? ఎక్స్ట్రా కరికులర్ టెంపుల్స్కి వెళ్తుంటాను, అప్పుడు ఆర్ఫన్స్కి అలా హెల్ప్ చేస్తుంటాను. గ్రేట్. హ్యాండిక్యాప్ట్ ఫ్రీ సర్వీస్ ఇస్తుంటాను. అంటే వాళ్ళకి ఎలా చేస్తుంటారు? వాళ్ళకి ఏంటంటే వాళ్ళ హ్యాండిక్యాప్డ్ పాపం వాళ్ళ హెల్త్ గురించి వాళ్ళు కాపాడుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు బ్యూటీ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళకు కూడా కొంచెం బ్యూటీగా తయారు చేయాలి అన్న ఇంట్రెస్ట్ వెళ్ళి వాళ్ళకి. కంగ్రాట్స్. సో ఆల్ ది బెస్ట్ అండి. అంటే ఇలాంటి మంచి హృదయం అనేది చాలా తక్కువ ఉంటుంది, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే అంటే వాళ్ళకి ఏ మనీ తీసుకోకుండా హెల్ప్ చేతనంతా చేస్తూ ఉంటాను. సో నైస్. మరి వంట ఎంత వరకు వచ్చిందో చూద్దామండి. ఓకే అండి, ఇంకేం చేయాలి దీంట్లో మనము కొంచెము కారం పొడి. ఇప్పుడు కారం పొడి వేసేయచ్చా? ఓకే. కారం పొడి మనం మిరియాల పొడి, దాల్చిన చెక్క పొడి వేసాం కదా, దీంట్లో కారం పొడి ఒక 1/2 టీ స్పూన్ అంతా వేస్తే సరిపోతుంది. ఓకే. మ్యారినేషన్ చేసినప్పుడు మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి దీంట్లో ఓన్లీ కారం పొడి, 1/2 సాల్ట్ దాంట్లో వేసిన మ్యారినేషన్లో ఇందులో కొంచెం 1/2 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే. చికెన్ వేయాలండి. మ్యారినేషన్ చేసిన చికెన్ ఇందులో వేసేసి కలిపి వేయాలి. నార్మల్గా అయితే ఒక 3 hours మ్యారినేట్ చేస్తే మనకి టేస్ట్ చాలా బాగా వస్తుంది. మన టైంని బట్టి చేసుకోవచ్చు. యాక్చువల్ 3 hours మ్యారినేషన్ చేస్తే దీని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. మినిమం అయితే హాఫ్ అన్ అవర్. అంటే అన్నిసార్లు మనకి మేబీ 3 hours టైం ఉండకపోతే మ్యారినేషన్ చేసే ముందే కొంచెం నెయ్యి వేసుకుంటే, నెయ్యి కానీ వేసుకుంటే కొంచెం ఉడుకుతుంది తొందరగా. ఆల్రెడీ మనం నెయ్యి వేసాము. సో కాశ్మీరీ స్పెషల్ అనగానే మనకి నూనె కానీ నెయ్యి కానీ బాగుంటుంది. చికెన్ వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి. ఎంతసేపు ఉడకాలి? ఒక 10 నిమిషాలు ఉడకబెట్టేసి సరిపోతుంది. ఓకే. 10 నిమిషాలు ఉడకాలి కదా. లిడ్ కావాలా? లిడ్ కావాలి. మూత పెట్టి ఒక 10 minutes ఉడకబెడతాము. చికెన్ ఉడికిందేమో చూద్దాము. ఓకే, చూద్దాం. స్మెల్ మాత్రం చాలా బాగుందండి. రెడీ అయిపోయిందండి. దీన్ని మనం బౌల్లో తీసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. గార్నిషింగ్ కూడా ఉందండి. గార్నిష్ కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసి, పచ్చిమిరకాయలు, సో గ్రీన్ చిల్లీస్ కూడా అటొకటి గ్రైండ్ చేసి. కాశ్మీరీ మురుగు లజీజ్ రెడీ. హాసిని తిని చూసి చెప్పండి. తప్పకుండా అండి. చాలా టేస్టీగా చేశారు. అండ్ రోటీస్కైనా, నాన్స్కైనా, ఈవెన్ రైస్తో అయినా బాగుంటుంది. మరి ఇంత టేస్టీ రెసిపీ కాశ్మీరీ మురుగు లజీజ్ మీరు తయారు చేసుకోవాలి అంటే దీనికి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కాశ్మీరీ మురుగు లజీజ్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చికెన్, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గడ్డ పెరుగు, దాల్చిన చెక్క పౌడర్, జీలకర్ర మెంతుల పొడి, కారం, ఉప్పు, నూనె, నెయ్యి, మిరియాల పొడి. కాశ్మీరీ మురుగు లజీజ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్, గడ్డ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి,
దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి నూనె వేసుకుని నూనె వేడవగానే ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించాలి. అలా బాగా ఉడికిన తర్వాత తగినంత కారం, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి 10 నిమిషాల పాటు ఉడికించాలి. చికెన్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, నోరూరించే కాశ్మీరీ ముర్గ్ లజీజ్ రెడీ. సో నెక్స్ట్ ఐటమ్ ఏం చేస్తున్నారు? ఫిష్ ఫింగర్స్ చేస్తున్నాం. ఓకే, ఫిష్ ఫింగర్స్. దీనికి ఏమేం కావాలో చూద్దామా? ఫిష్, గరం మసాలా, కారం పొడి, పసుపు, పచ్చిమిర్చి, ధనియాల పొడి, నూనె, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, బ్రెడ్ క్రంచ్ పౌడర్, శనగపిండి, మెంతులు జీలకర్ర పొడి, ఆయిల్, నిమ్మరసం. ఓకే, సో ఫిష్ ఫింగర్స్ అన్నారు కదా, మరి ఫిష్ని ఎలా డిఫరెంట్గా కట్ చేయించారా? ఫింగర్స్ లాగా కట్ చేయించాలి. ఓకే, సో ఫిష్ తీసుకుని నార్మల్ కట్ కాకుండా నార్మల్గా మనం పీసెస్ కట్ చేసేస్తాము. ఇలా ఫిష్ ఫింగర్స్ లాగా కట్ చేయించారు. సో ఎలా స్టార్ట్ చేయాలండి ఇది? దీన్ని మనం మ్యారినేషన్ చేసుకోవాలి. ఓకే, మ్యారినేషన్కి బౌల్ సరిపోతుందా? సరిపోతుంది. వేసినా? సో ఫిష్ పీసెస్ మనం ఫింగర్స్ లాగా కట్ చేయించుకున్నాము, అది బౌల్లోకి తీసుకున్నాం. తర్వాత ఏం చేయాలి? మనం పసుపు వేద్దామా? ఓకే అండి, మరి ఈ ఐటమ్ కొత్తగా అనిపిస్తుంది మీకు, ఎక్కడ అసలు ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఇది నేను మామూలుగా చూసి ప్రాక్టీస్ చేశాను, కొత్తగా చేశాను, నేను ఇంట్లో మెన్షన్ చేశాను. సో మీ క్రియేటివిటీ అన్నమాట ఇది. ఓకే, వంటల్లో కూడా క్రియేటివిటీ ఉపయోగిస్తున్నారు. అవునండి. చాలు, కారం. సో కొంచెం స్పైసీగా తింటారా? స్పైసీగా తీసుకున్నాం. తర్వాత గరం మసాలా. సో గరం మసాలా పౌడర్ కూడా మ్యారినేషన్ చేసి వేసాం. అల్లం వెల్లుల్లి ముద్ద ఇవ్వండి. ఓకే, ఒక 1 టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్ పైన వేసుకుంటే సరిపోతుంది. మెంతులు జీలకర్ర పొడి ఇవ్వండి. జస్ట్ కొంచెం ఇది ధనియాల పొడి. సో ఈ ఐటమ్కి చాలా పౌడర్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఎక్కువ స్పైసీగా ఉంటుందా? స్పైసీగా ఏమి ఉండదు. మనం ఫిష్ అనేది కొంచెం స్మెల్ రాకుండా ఉండాలంటే మనం కొంచెం స్పైసెస్ వేస్తే దాన్ని పీల్చుకొని కొంచెం టేస్ట్ డిఫరెంట్గా వస్తుంది. తర్వాత అండి నిమ్మరసం వేయాలండి. నిమ్మరసం దేనికండి? నిమ్మరసం పులుపు పుల్లగా ఉంటుంది. టేస్ట్ ఫిష్ కూడా టేస్ట్గా వస్తుంది. నిమ్మరసం ఎంత? ఒక హాఫ్ చెక్క సరిపోతుందా? ఒక నిమ్మకాయ సరిపోతుంది. మొత్తం నిమ్మకాయ. మనం ఇది ఎంత క్వాంటిటీ తీసుకున్నాము? 350 గ్రామ్స్ తీసుకున్నాము. ఓకే, 350 గ్రామ్స్ వరకు. ఫింగర్స్ కాబట్టి మనం చేసేది స్నాక్ ఐటమ్. ఫింగర్స్ లాగా కట్ చేయించుకున్నాము. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా వేసాము, ఉప్పు. ఓకే, సో ఫిష్ తింటే ఫేస్ గ్లో వస్తుందని కూడా అంటారు కదా, మీరు ఆల్రెడీ బ్యూటీషియన్. చాలా మంచిదండి ఫిష్ ఎంత తీసుకుంటే అంత మంచిది. నాన్ వెజ్ అయినా కానీ వెజిటేరియన్స్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది, కానీ చాలా మంది తీసుకోరు. తీసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, అంటే బ్యూటీ పరంగా ఎలా ఉపయోగపడుతుంది మనకి? బ్యూటీ పరంగా అంటే ఇది స్కిన్కి బాగుంటుందండి. ఓకే, స్కిన్ గ్లో వస్తుంది. ఐస్కి అందంగా ఉంటుంది, ఐస్కి కూడా బాగుంటుంది. ఓకే, సో సాల్ట్ వేసాము, తర్వాత ఏం వేయాలండి? మ్యారినేషన్ చేసి మనం ఇది 1/2 అవర్ అలా వదిలేసేయాలి. దీన్ని బాణీ పెట్టుకొని ఆయిల్ వేసుకుందామండి. ఓకే, వెలిగిస్తారా? డీప్ ఫ్రైకి కాబట్టి మనకి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ కూడా వేసాము, ఆయిల్ కాగాలి కదండి? అవునండి. కళ్యాణ్ గారు, మీరు బ్యూటీషియన్ అన్నారు, స్కిన్ కి సంబంధించి ఎలాంటి కేర్ తీసుకోవాలి బయటికి వెళ్ళినప్పుడు? మనము సన్ స్క్రీన్ లోషన్ అప్లై, ఎండకు వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. మళ్ళీ మనం ఇంటికి వచ్చాక కూడా ఫేస్ ఎంబటే క్లీన్ చేసుకొని, పొల్యూషన్కి వచ్చాక క్లీన్ చేసుకొని, ఫేస్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సన్ స్క్రీన్ లోషన్ అంటే అది క్రీమ్ కాబట్టి అందరికీ పడకపోవచ్చు, ఇంట్లో మనం న్యాచురల్గా ఏమైనా అప్లై చేసుకోవచ్చు? న్యాచురల్గా మిల్క్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. ఓకే, సో ఇక వంటలోకి వచ్చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలి? ప్లేట్ తీసుకోవాలండి. ఓకే, ప్లేట్ తీసుకోండి. తర్వాత శనగపిండి ఇవ్వండి. సో ఇది దేనికండి? ఇది మనము డిప్ చేస్తాం కదా, క్రిస్పీగా ఉండడానికి. సో ఆల్రెడీ మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ఫింగర్స్ని అందులో డిప్ చేసుకోవాలి. ఓకే, ముందు శనగపిండి వేస్తున్నాము. శనగపిండి, బ్రెడ్ క్రమ్ పౌడర్. సో బ్రెడ్ క్రమ్ పౌడర్ కూడా తీసుకున్నాము.
కొంచెం సాల్ట్ ఇవ్వరా. సో ఇది తీసుకునే క్వాంటిటీ మన ఇంత పీసెస్ని బట్టి తీసుకోవాలి. కొంచెం సాల్ట్ జస్ట్ మీద టేస్ట్ కోసం మంచిగా మిక్స్ చేసుకుని దీన్ని. సో దీన్ని ఏమైనా కలుపుకోవాలి. బ్యాటర్ లాగా ఏం అవసరం లేదు, డ్రైగానే పెట్టాలి. ఓకే, వాటర్ ఏమి యాడ్ చేయాలి. ఫిష్ ఫింగర్స్ని మనం మామూలుగా ఇలా డిప్ చేసుకుని మ్యారినేషన్ అయిన ముక్కల్ని మనం తీసి ఇలా పక్కకు పెట్టుకోవచ్చు. ఫిష్ ఫింగర్స్ని. సో ఇంకా మనం ముందే వీటినన్నింటినీ ఇలా మనం ఈ పౌడర్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో దీనికి ఎంత టైం పడుతుందండి? ఒక 5 minutesలో అయిపోతుందండి. సో అంటే ఫిష్ ఆల్రెడీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే ఈ ఫ్రైయింగ్ అంతా మనకి 5 minutesలో అయిపోతుంది. ఇలాగే సేమ్ మనం చికెన్కి కూడా చేసుకోవచ్చా? చికెన్ కూడా చేసుకోవచ్చండి. నూనె వేడైందా చూసుకొని మనం దీంట్లో ముక్కలు వేసుకోవచ్చు. ఓకే, వేడైంది కదా. సో మొత్తం నూనె వేడవగానే ఒకేసారి మనం అంతా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ప్రాన్స్తో కూడా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారా? ప్రాన్స్తో కూడా బాగుంటుందండి ఇది. అసలు సీ ఫుడ్ అనగానే మనకి చాలా హెల్త్ కూడా మంచిది. హెల్త్ పాయింట్ మంచిది. ఐస్కి, స్కిన్కి. మటన్, చికెన్ కంటే కూడా ఫిష్ చాలా మంచిది హెల్త్. ఓకే. సో ఖాళీ కదా, కలర్ కూడా వచ్చాయి బాగా. తీసేయచ్చండి. సో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇంకా వేద్దామా? ఓకే, ఓకే. మామూలుగా జనరల్గా మనం ఒక్కటే చూస్తూ ఉంటాం కదా, బ్రెడ్ క్రమ్స్ ఒక్కటే డిప్ చేసి వేస్తూ ఉంటారు. శనగపిండి ఏంటంటే మనకి కొంచెము క్రిస్పీగా కనబడుతుంది, అది కొంచెం మెత్తగా అవుతుంది అనేసి. మరీ ఎక్కువ పెద్ద ఫ్లేమ్ పెట్టకూడదండి, కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంటే ఓకే బాగుంటుంది. మినిమం తొందరగా కాలిపోతాయి కదా ఫిష్. ఇందాక నేను ఫిష్ అనగానే చాలా స్మెల్ వస్తుంది కదా, ఎలా చేస్తారు రోల్స్ అనుకున్నాను. ఆల్రెడీ వీటిని చూస్తుంటే తెలుస్తుంది ఫిష్ ఉడికిపోయింది అనిపిస్తూ, ఆ స్మెల్ కూడా ఏం తెలియట్లేదు అసలు. మొత్తం ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోయింది కదా. ఇవి కొంచెం పెద్దగా కూడా తీసుకోవచ్చా మనకి రోల్స్? లేదండి, మన ఫింగర్స్ కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు, సరిపోతుంది ఈ సైజు. మరి ఇంకా పెద్దగా ఉంటే బాగుండదు. ఓకే, సో ఆల్మోస్ట్ ఇలాగే అనుకుంటా కదా, ఏదైనా మనకు కావాలనుకుంటే ఆ ఐటమ్ వెజ్ అయినా సరే అలా పెట్టుకుని ఇదే సేమ్ ప్రాసెస్. ఇంగ్రీడియంట్స్ అంటే మనం ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది, అన్నీ ఒకలాగా ఉండవు కదా. సో శారీ, హాఫ్ శారీ, చుడిదార్ అలాగా. ఇంకా చాలా తీసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేయండి. మనం అంతా కలుపుకొని ఫస్ట్ పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. ఓకే, సో లాస్ట్లో మనం శనగపిండి బ్రెడ్ క్రమ్స్ వేసేటప్పుడు అన్నీ మనం మిక్స్ ఒకసారి కలిపి పెట్టుకుంటే ఒకసారి వేసుకోవచ్చు. సర్వింగ్ ప్లేట్లో తీసుకుందాం. ఫిష్ ఫింగర్స్ చాలా అంటే మంచి కలర్ కూడా వచ్చాయి, చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది నాకు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఈటింగ్. ఓకే, గార్నిష్కి మనం కొంచెం క్యారెట్, కొంచెం క్యాబేజ్, వేడిగా ఫిష్ ఫింగర్స్ రెడీ అండి. హాస్ని టేస్ట్ చేసి చెప్పండి. ఓకే అండి, చాలా టేస్టీగా ఉన్నాయండి, చాలా వండర్ఫుల్గా ఉంది టేస్ట్ అయితే. ఫిష్ ఫింగర్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఇప్పుడు మరొకసారి చూద్దాం. ఫిష్ ఫింగర్స్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, బ్రెడ్ క్రంచ్ పౌడర్, మెంతులు జీలకర్ర పొడి, శనగపిండి, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం, ఆయిల్, గరం మసాలా. ఫిష్ ఫింగర్స్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో చేప ముక్కలు, కొద్దిగా పసుపు, సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర మెంతుల పొడి, కొద్దిగా ధనియాల పొడి, నిమ్మరసం, సరిపడా ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి నూనె వేసుకొని, నూనె వేడయ్యేలోపు వేరొక ప్లేట్లో శనగపిండి, బ్రెడ్ క్రంచ్ పౌడర్ వేసి కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని ఈ మిశ్రమంలో అద్దుతూ వేడైన నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అవి దోరగా వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ పరిచిన ప్లేట్లోకి తీసుకుని ఆయిల్ అంతా పేపర్ నాప్కిన్ పీల్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని క్యారెట్, క్యాబేజీ తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఫిష్ ఫింగర్స్ టేస్ట్ చేయడానికి రెడీ. కళ్యాణ్ గారు చాలా టేస్టీగా చేశారు 2 నాన్ వెజ్ ఐటమ్స్,
చాలా టేస్టీగా ఉన్నాయి. మీ ఇంటి వంట వ్యూవర్స్ కి ఈ రోజు మీ ఇంటి వంటలో పార్టిసిపేట్ చేసి 2 మంచి రెసిపీస్ తయారు చేసి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కళ్యాణి గారు. వెల్కమ్ అండి. వ్యూవర్స్ చూసారు కదండి, ఈ రోజు మీ ఇంటి వంటలో కళ్యాణి గారు చేసి చూపించిన కాశ్మీరీ మురుగ్ లజీస్ అలాగే ఫిష్ ఫింగర్స్ చాలా టేస్టీగా ఉన్నాయి. ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ వంటకాల పోటీలో విజేత తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఉంటున్న శ్రీమతి పి రంగమ్మ గారు. రంగమ్మ గారు, మీరు రాసి పంపిన మకరంద్ అనే వంటకం బహుమతికి ఎంపికైంది. కంగ్రాచులేషన్స్. త్వరలోనే మీకు ట్రిప్లెక్స్ వారి విలువైన బహుమతి అందజేయబడుతుంది. మరొక 2 నోరూరించే వంటలతో రేపటి మీ ఇంటి వంటలో మళ్ళీ కలుద్దాం. Until then, have a great day. This is your Hasini. Bye.